దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఉజ్జీవము, రివైవల్. ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మనము ఈ ఉదయకాల సమయంలో క్రైస్తవ విశ్వాసి, క్రైస్తవ సంఘం ఉజ్జీవమును కూర్చి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, మేఘం వర్షాన్ని ఇస్తుంది, దేవుని మేఘం ఉజ్జీవాన్ని ఇస్తుంది. ఎవరైతే దేవుని మేఘం క్రింద ఉంటారో వారు గొప్ప ఉజ్జీవాన్ని అనుభవిస్తారు. మేఘాన్ని వెంబడించిన ప్రతి దేశం గొప్ప ఉజ్జీవం పొందిన అనుభవాన్ని చాటుతుంది. మొదటి శతాబ్దంలో మేఘాన్ని వెంబడించిన అపోస్తలులు ఎక్కడికి వెళ్ళినా అక్కడ గొప్ప ఉజ్జీవం వచ్చింది. 2వ శతాబ్దం నుండి 21వ శతాబ్దం వరకు దేవుని మేఘం లోకమంతా సంచరిస్తూ గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. ప్రియులారా, మనమిప్పుడు పెంతుకొస్తు దినములలో జీవిస్తూ ఉన్నాం. సంఘం ఎత్తబడే వరకు ఈ పెంతుకొస్తు కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోతాడు. యేసు ప్రభుని 2వ రాకడ తరువాత మనం ఏ పని చేయలేం గనుక దేవుని కొరకు ఏమైనా చేయాలి అనుకుంటే ఇప్పుడే మనం చేయాలి. వెలుతురు ఉన్నప్పుడే పని చేయి. యోహాను సువార్త 9:4 మనం చూస్తాం, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. ప్రియులారా, మనం అంత్యదినములలో ఉన్నవారం. ఈ కాలంలో దేవుడు ఒక ఉద్దేశ్యముతో మనలను లేవనెత్తి ఒక ప్రణాళికతో తన మేఘం క్రిందికి మనలను తెచ్చాడు. అంటే నశించిపోయే ఆత్మలను మేఘం క్రిందికి, అనగా ఆయన రాజ్యములోనికి మనలను తీసుకుని రావాలి అని ఆయన కోరుతున్నాడు. ప్రియులారా, మేఘాన్ని వెంబడించడం అంటే పరిశుద్ధాత్మునికి మరియు ఆయన వాక్యానికి లోబడి ఉండడం. దేవుని బిడ్డలారా, దేవుని మేఘంతో పాటు నీవు కూడా వెళుతున్నావా? ఒకవేళ మేఘం క్రింద ఉంటే ఇతరులను దేవుని మేఘం క్రిందికి తీసుకుని వస్తున్నావా? యేసు ప్రభు మేఘములో వచ్చేప్పుడు మేఘము క్రింద ఉన్నవారు మాత్రమే మేఘాల్లోకి ఎగరగలరని జ్ఞాపకం ఉంచుకోండి. దాని కొరకు మనలో మండుచున్న పరిశుద్ధాత్ముని ఉజ్జీవాగ్ని మనకు కావాలి. మన హృదయం ఉజ్జీవం కావాలని ఆశపడుతుందా? అలాగైతే దేవుడు వాగ్దానం చేసిన రీతిగా మనలను ఉజ్జీవపరుచున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన కొనసాగించుదాం. ఆత్మీయ ఉజ్జీవాన్ని కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మేము చూడగలిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. ఉదయం నెల్లే ప్రభువా, ఇది నా కార్యక్రమాలలో తండ్రి, మా పనులలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి తండ్రి. అనేక మంది ప్రభువా నీ సేవ పరిచర్య చేయుచున్న బిడ్డలు ఉన్నారు. వారందరినీ దీవించి
ఆత్మీయముగా మీరు బలపరచండి, బలమైన సాధనాలుగా వాడుకోనండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి. దూరదేశాలలో ఉంటున్న బిడ్డలను మీరు దర్శించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, వివేచన, జ్ఞాపక శక్తినివ్వండి. నాయన, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచుమని తండ్రి, అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దిన ఆశీర్వాదములతో ప్రతి ఒక్కరిని నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.